పంజాబ్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. అదంపూర్ బేస్ ని తెల్లవారుజామున ప్రధాని మోదీ సందర్శించారు. పైలట్స్, గ్రౌండ్ స్టాఫ్ ని కలిసిన ప్రధాని మోదీ వాళ్ళు అందించిన సేవల్ని ప్రశంసించారు. ఎయిర్ బేస్ సిబ్బందితో కలిసి భారత్ మాతా కీ జై, వందే మాతరం అంటూ నినాదాలు చేశారు ప్రధాని మోదీ. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ కు గట్టిగా సమాధానం చెప్పడంలో అదంపూర్ బేస్ కీలక పాత్ర పోషించింది. भारत माता की भारत माता की भारत माता की రైట్. అది పాక్ పై దాడుల్లో మొత్తం కూడా చాలా మంది కీ రోల్ పోషించారు. ఎస్పెషల్లీ అదంపూర్ బేస్ అయితే కీలక పాత్ర పోషించింది. సో అక్కడికి వెళ్లడం జరిగింది ప్రధాని మోదీ, అక్కడ పర్యటించారు, వాళ్ళందరినీ కూడా ప్రశంసించారు. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, వాళ్ళందరూ చేసిన కృషికి ఇప్పుడు ప్రశంసలు అందుతున్నాయి. సో వాళ్ళందరూ కూడా ఎలా ఫీల్ అవుతున్నారు? సౌజన్య, ఎవరు ఊహించని విధంగా ఆర్మీ సిబ్బందికి, ఇటు ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, మిగతా ఆర్మీ సిబ్బంది కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఊహించని రీతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాళ్ళకందరికీ కూడా షాక్ ఇచ్చారనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళెవరు కూడా ఊహించలేదు ఇవాళ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎయిర్ బేస్ కు వస్తారని. ఎందుకంటే ఇప్పుడున్న ఉద్రిక్త పరిస్థితులలో అది కూడా బార్డర్ ప్రాంతం, ఇది పాకిస్తాన్ పంజాబ్ కి అంటే భారత్ కి మధ్యలో ఉన్నది పంజాబ్ రాష్ట్రం, అది కూడా అదంపూర్ ఎయిర్ బేస్ దగ్గరికి. అక్కడ నుండే చాలా వరకు ఆపరేషన్ సింధూర్ కి సంబంధించిన కార్యకలాపాలు కీలకంగా జరిగాయి. అలాంటి ఎయిర్ బేస్ కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్తారని ఎవరూ ఊహించలేదు. ఆ ఊహించని విధంగానే ఇవాళ ఉదయం దాదాపు 8 గంటల ప్రాంతంలో అదంపూర్ ఎయిర్ బేస్ కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరుకున్నారు. అక్కడ ఉన్న ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో పాటు మిగతా ఆర్మీ అధికారులు అలాగే సిబ్బందిని అందరినీ కూడా అభినందించడం జరిగింది. వాళ్ళల్లో ధైర్యం నింపడానికి ప్రయత్నం చేశారు, అలాగే వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు కూడా ప్రయత్నం చేశారు నరేంద్ర మోడీ. ఎవరైతే తెగువ చూపించారో ధైర్యంగా వాళ్ళు ఎయిర్ బేస్ దగ్గర నుండి కీలక సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు ఎవరైతే ఆపరేషన్ సింధూరులో పాల్గొన్న పైలట్స్ ఉన్నారో, వీళ్ళందరూ ఫైటర్ జెట్స్ ఎవరైతే వినియోగిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు కీలక సమాచారం అందించడం, ఎక్కడ వాళ్ళు బ్లాస్టులు చేయడన్న దానికి సంబంధించి కీలకంగా ఎవరైతే ఫీల్డ్ ఆఫీసర్లుగా వ్యవహరించిన సిబ్బంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా నరేంద్ర మోడీ ఇవాళ అభినందించడం జరిగింది. మనం విజువల్స్ లో చూడొచ్చు, ఫోటోస్ విజువల్స్ లో కూడా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా నరేంద్ర మోడీ వాళ్ళందరితోటి, ఆర్మీ ఎయిర్ ఫోర్స్ సిబ్బందితోటి గడుపుతున్నారు. వాళ్ళందరితోటి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు ఇప్పించడం, అలాగే వందే మాత్రం నినాదాలు కూడా చేపించడం జరిగింది. అలాగే ఆపరేషన్ సింధూర్ ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో కూడా వాళ్ళ నుండి కొన్ని సలహాలు, సూచనలు తీసుకోవడం, అలాగే వాళ్ళకి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం, ఈ విధంగా మొత్తానికి నరేంద్ర మోడీ మాత్రం ఎవరు ఊహించని విధంగా ఆదంపూర్ ఎయిర్ బేస్ కి అయితే చేరుకున్నారు. దాదాపు గంట పాటు అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్న సిబ్బంది అందరితోటి కూడా కలివిడిగా తిరిగారు. అందరినీ, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుగా అభినందించి అక్కడ నుండి మళ్ళీ తిరిగి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి వెళ్లిన పరిస్థితి అయితే చోటు చేసుకుంది. సౌజన్య. రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.